నాకు ఓ ఖచ్చితమైన లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం ప్రజా శ్రేయస్సే, ప్రజా సంక్షేమమే అంటున్నటువంటి ఆ గొంతుక ఆశయం ఏంటి అనేటువంటి దానిపై నిలదిద్దాం, నిగ్గదిద్దాం. లెట్స్ ఇన్వైట్ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. శ్రవణ్ సార్ నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. హాట్ సీట్లో ఉన్నారు, అంతకు మించినటువంటి హాట్ క్వశ్చన్స్ మీ ముందున్నాయి సార్. వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా నాకు తెలిసి మీరు అన్ని అరాచకాలను, అక్రమాలను కలుపుకొని రాజధాని ఇష్యూతో సహా ఓ 5,000 కేసుల వరకు వేసి ఉంటారు కదా శ్రవణ్ కుమార్ గారు. యూ ఫౌట్ ఏ వెరీ లీగల్ బ్యాటిల్, చాలా టఫ్ బ్యాటిల్ కదా. ఈ కేసులు వేయటానికి, వాదించడానికి, మీ టైం స్పేర్ చేయడానికి ఆ లీగల్ ఎయిడ్ పేరుతోటి టీడీపీ మీకు ఫినాన్షియల్ బ్యాకప్ చేసింది. చెప్పండి, నాకు ఒక్క కేసులో టీడీపీ వాళ్ళ కేసు పలానా కేసు నేను వాదించానని చెప్పండి. టీడీపీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడి కేసు నేను వాదించాను, ఈ కేసులో మీరు వాదించారు, టీడీపీ నాయకుడికి మీరు బెయిల్ తెప్పించారని చెప్పండి ఒక్కరికి. ఏ రోజు టీడీపీ ఒక్క కేసు కూడా ఇవ్వాలి ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇవ్వరు కూడా వాళ్ళు. ఎందుకు ఇవ్వరు అంటే జడా శ్రావణ్ కుమార్ ఎదిగిన ప్రతి నిమిషం థ్రెట్టే వాళ్ళకి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ టీడీపీ, ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా థ్రెట్టే. మీరు అనుకుంటున్నారు జడా శ్రావణ్ కుమార్ ఎదగటం ఎవరికి ఇష్టం ఉండదండి, ఇంక్లూడింగ్ మా కమ్యూనిటీ పర్సన్స్గా ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? అంతే, సమాజమే అంత ఉంది, దాని డిజైన్ అట్లా ఉంది. అందుకని నేను దేని గురించి ఆలోచించను. నేను ఒక పొగరబోతు ఎద్దు, దాన్ని ఏమంటారు, ఒంగోలు గిత్త ఎలా ఉంటుందో అలా ఉంటాను నేను. అలాంటి వాడిని. నా పొగర్ని మీరు అంచనా వేయడానికి మీకు దొరకదేమి. ఎందుకు అంటే ఆ పొగరు దేనికి వచ్చింది మీకు శ్రావణ్ కుమార్ గారు అంటే, నా పొగరు డబ్బులు ఉందని రాలా, లేకపోతే నాకేదో పెద్ద ఆస్తులు అంతస్తులు ఉన్నాయని రాలా, లేకపోతే నాకేదో పెద్ద నేను 6 అడుగులు అందగాడినని కాదు. నా పొగరు నా హానెస్టీ, నా పొగరు నా మేధస్సు, నా పొగరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం. నేను ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకోను, ఎవరిని ఉచితంగా మాట్లాడను, ఎవ్వరూ ఉచితంగా మాట్లాడే అవకాశం ఇవ్వను. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నా దగ్గర నేను డబ్బులు తీసుకొని మేము చేస్తుంది అంటే అదేం పెద్ద విషయం ఏం కాదు సాధు. నేను ఇప్పుడు ఓపెన్ కెమెరా ముందు చెబుతున్నా, లక్షల మంది చూస్తారు రేపొద్దున. ఎవడైనా ఇది తెలుగుదేశం పార్టీ వాడు చూసి ఏంట్రా వీడు కెమెరా ముందు కబుర్లు చెబుతున్నాడు, మన దగ్గరకు వచ్చి డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయేవాడు అని అనుకోరా, అని అనరా? లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకేం సోషల్ మీడియా లేదా? అత్యంత బలమైన సోషల్ మీడియా. నాతో నన్ను ఎందుకు నేను ఈ 1 సంవత్సరం 7 నెలల నుంచి నేను ఇన్ని మాట్లాడుతున్నా, ఎందుకు మాట్లాడటం లేదు అంటే నేను ఎవరిని తప్పు మాట్లాడను, నేను వాళ్ళని నేను ఎలిగేషన్ చేయను. వాళ్ళు ఏదైతే మాట్లాడారో అది చెయ్యలేదు కాబట్టి నేను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాను సాధు. అది కూడా తప్పు అంటే ఎట్లా? దానికి కూడా ప్యాకేజ్ తీసుకున్నానంటే ఎట్లా? జనసేన అఫీషియల్ గా రిలీజ్ చేసింది కదా ఒక ప్రెస్ నోట్, జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయి వైసీపీకి అమ్ముడుపోయి ప్యాకేజ్ తీసుకున్న ప్యాకేజ్ స్టార్ అని. దాని మీద చాలా ఒక వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు మీరు. షూ చూపించి. అవును, ఎందుకు అంత దగ్గరగా తీసుకున్నారు? ఎందుకు దగ్గరగా తీసుకున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్యాకేజ్ స్టార్ అని పవన్ కళ్యాణ్ ఓరల్గా అంటుంటేనే, పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని అని కూడా మర్చిపోయి చెప్పు తీసుకొని కొడతా నా కొడకల్లారా, గొంతు మీద కాళ్ళేసి తొక్కుతా నా కొడకల్లారా అని పార్టీ ఆఫీస్లో ఒక 15 నిమిషాల పాటు బూతులు తిడుతూ ఒక స్పీచ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? జనసేన మంగళగిరి ఆఫీస్లోనే కదా. ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్యాకేజ్ స్టార్ అంటున్నారు అని కదా. మరి నా మీద అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ స్టార్ తీసుకుని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం అని అధికారిక ప్రకటన రిలీజ్ చేసినప్పుడు నేను షూ చూపించడంలో తప్పలేదు కదా. మీ దగ్గర ఆధారం ఏమైనా ఉంటే పెట్టండి బయట. నాకేమైనా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే ఆధారం ఇదిగో నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర 10 కోట్లు తీసుకున్నావు అని. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో నిందితుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని, మొవ్వల నగేష్ అనేటువంటి ఒక మత్స్యకార కుటుంబాన్ని చంపినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఎండీని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని డబ్బులు పార్టీ ఫండ్ తీసుకొని ఆ నిందితులకు కొమ్ము కాసి ఆ కుటుంబాన్ని అన్యాయం చేసినట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సుగాలి ప్రీతి కేసులో, మొవ్వల నగేష్ కేసులో, రెండిట్లో. హీఈస్ మిస్టర్ దోనేటి శ్రీధర్ సార్, శివాని ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన డైరెక్టర్, వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఇతను మొవ్వల నగేష్ అనేటువంటి కేసు ఇంజనీరింగ్ కాలేజీ కేసులో ఒక అబ్బాయి చనిపోయినప్పుడు ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ప్రతి కేసుని రిప్రజెంట్ చేసి
ఆ రోజున 2021లో ఇంజనీరింగ్ కాలేజీలో చచ్చిపోయినప్పుడు సార్ జనసేన పార్టీ కార్యాలయం మొత్తం ఈ ఇంజనీరింగ్ కాలేజీ ముందుకెళ్ళి ధర్నాలు రాస్తారోకోలు చేసి ఇది నాదెండ్ల మనోహర్ ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ మీ అబ్బాయిని చంపినటువంటి వ్యక్తిని మేము పట్టుకుంటామని. నెంబర్ 2 ఎస్పీల మొత్తానికి కంప్లైంట్లు ఇచ్చి ఓకేనా. ఇది శివశంకర్ చూడండి ఇక్కడ కాలేజీకి వస్తే చంపేస్తారా ఆయన స్టేట్మెంట్లు ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ సార్. కాలేజీకి వచ్చే చంపేస్తారా? ఒక మత్స్యకారు కుటుంబం కోసం వీళ్ళు చేసిన యాగి వీళ్ళు చేసిన పోరాటం ఈ కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయమని 2 సంవత్సరాల పాటు పలాస కాన్స్టిట్యున్సీని అష్టదిగ్బంధనం చేశారు జనసేన వాళ్ళు. సార్ టు బి ఫ్రాంక్ మీరు రేజ్ చేసే వరకు ఈ మూల నగేష్ కేసు ఒకటి ఉందని చెప్పి కూడా అయ్యో తెలుగు భలే ప్రజలు ఉన్నారండి, మర్చిపోయారు భలే చాలా ఉన్నారు. వరకు. నగేష్ మృతిపై వేగవంతం చేయాలి. ఇవన్నీ కూడా జనసేన వాళ్ళు తీసుకొని చేసినంత ఇప్పుడు చాలా పెద్ద కేసు ఇది, రేపు వస్తుంది బయటికి. సార్ ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడిని పవన్ కళ్యాణ్ హీ వెంట్ పర్సనల్లీ దేర్ వాళ్ళ మదర్ని దగ్గర పెట్టుకొని ఓదార్చి మీ అబ్బాయిని. ఇంకోటి నారా లోకేష్ ఆల్సో కన్సల్ట్. నారా లోకేష్ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లో నెల రోజుల్లోపు దాన్ని వేగవంతం చేసి ఆ అబ్బాయి మృతికి కారణమైన కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తామని చెప్పినారు. 2024 కరెక్ట్గా 10 రోజుల ఎలక్షన్ ముందు అతని దగ్గర కోట్ల రూపాయల ఫండ్ తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకున్నారు నిందితుడిని. ఇప్పుడు ఆ కేసు క్లోజ్ చేశారు. ఓకే. ఆ మదరు ఫిషర్మ్యాన్ మదరు షీ ఈజ్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. ఆ సొగాలి ప్రీతి కేసు కంటే కూడా ఈ కేసును ఎక్కువ రిప్రజెంట్ చేశాడు పవన్ కళ్యాణ్. ఓకే. సొగాలి ప్రీతి కేసు నాకు తెలిసి 50% కూడా రిప్రజెంట్ చేయాలి. ఈ కుటుంబానికి పార్టీ అండగా నిలబడింది. ఈ రోజున ఆ నిందితుడిని మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అందుకని నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఈవెన్ కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో యాజమాన్యాలను కూడా వీళ్ళు మీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ అధికారికంగా వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్ తీసుకొని ఆ నిందితులను కాపాడటానికి ఈ రోజున మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అని ఒక నాటకం ఆడుతూ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. నేనేం చేసేది? నేనేమైనా అరెస్ట్ చేయమంటారా వెళ్ళి? మరి ఆ రోజున గర్భంలో వీర్యం ఉంది, గర్భం నిండా వీర్యం ఉంది అని చెప్పేసి ఎందుకు నేలకేసి తల కొట్టుకున్నావు? డాక్యుమెంట్లు చూడలేదా? పోస్ట్ మార్టం రిపోర్ట్ చూడలేదా? 302 కేసు కింద ఎఫ్ఐఆర్ అయిన విషయం తెలీదా? ఛార్జ్షీట్ చూడలేదా? చూడకుండానే మాట్లాడారా? ఒక ఆడపిల్ల గర్భం నిండా వీర్యం ఉంటే ఏం చేస్తున్నారా దుర్మార్గులారా అని మాట్లాడి గొడవ చేసి తల నేలకేసి బాదుకున్నావు కదా. సరే ఓకే, ఎజ్జిమ్ మూమెంట్ ఎవరు మ్యాచ్ అవ్వలేదు. నిందితులు వీళ్ళు కాదనుకుందాం. ఆమె చనిపోయిన మాట వాస్తవం నెంబర్ 1. ఆ పాప గర్భంలో వీర్యం ఉన్న మాట వాస్తవం నెంబర్ 2. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అదైతే ఫైండ్ అవుట్ అవ్వాలి కదా. అంతే, ఎవరో ఒకళ్ళు సమ్మన్ షుడ్ బి దే. అంతే. ఆ సెమన్ అనేది అది ఎక్కడి నుంచో మంచినీళ్ళలాగా తాగితే అయ్యేది కాదు కదా. సెక్సువల్గా ఆ పాపని 14 సంవత్సరాల పాపని అబ్యూజ్ చేస్తే కానీ 2-3 కలిసి అబ్యూజుగా ఆ పాపతో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే తప్ప ఆ విధమైనటువంటి స్పర్మ్ రాదని నువ్వే చెప్పావు. గర్భం నిండా ఉంది, గర్భసంచి నిండా ఉందని. దెన్ వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం ఏం చేసావు? ఆ నిందితులను ఎందుకు కాపాడుతున్నావు? ఆ నిందితుల్ని డబ్బులు తీసుకొని మీ జనసేన కార్యకర్తలు కాపాడుతున్నావు నా ఎలిగేషన్. ఎందుకు ఎలిగేషన్ అంటే నువ్వు ప్లేట్ ఫిరాయించావు కాబట్టి. ఇదిగో ఈ కేసులో నిందితులు నీ దగ్గర జాయిన్ చేసుకున్న నీ టెండెన్సీయే అలాంటిది అనేది నా ఎలిగేషన్. డబ్బులు మరి నేను ఏం ఆధారం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఒక నిందితుడిని అరెస్ట్ చేయమని ఒక 3 సంవత్సరాల పాటు గోల చేసి ఆ నిందితుడిని నీ పార్టీలో జాయిన్ చేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిందితుడి మీద కేసు క్లోజ్ అయితే వాట్ డస్ ఇట్ మీన్? ఏం ఇంప్రెషన్ ఇస్తున్నావు నువ్వు? సో ఇవి మాట్లాడితే తప్పు. సో అందుకనే నేనేమంటానంటే మనం మాట్లాడేదానికి చేసేదానికి కాస్త కంపారిజన్ ఉండాలి. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు కోపం? నాకేం కోపం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అంటే నాకేం కోపం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అంటే నాకేం కోపం ఉంటుంది. అఫీషియల్గా మీ మీద ప్రెస్ నోట్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పి రిలీజ్ చేశారు అంటే నిజంగా మీకు పవన్ కళ్యాణ్కి మధ్య వ్యక్తిగత వైరం కానీ ఏమీ లేకపోతేనే ఈ స్థాయిలో ఉంటుంది. అసలు నేనెవరండి? పవన్ కళ్యాణ్ ఈజ్ దేశంలోనే ఒక పెద్ద సినిమా స్టారు. 1000 కోట్లు సంపాదించేవాడిని నేను కనుక కరెక్ట్గా సినిమాల్లో ఉంటే అన్నాడు. ఆయన గోకులంలో సినిమా సీత చూశారు సినిమా, అద్భుతమైనటువంటి సినిమా. రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతాడు, అయినా కూడా సూపర్ హిట్ అయింది ఆ సినిమా. గుడుంబ శంకర్ చూసారా? అద్భుతమైనటువంటి సినిమా గుడుంబ శంకర్. తమ్ముడు సినిమా చూసారా? అద్భుతమైనటువంటి క్యారెక్టర్.
అంత గొప్ప గొప్ప సినిమాలు, కళాత్మకమైనటువంటి సినిమాలు తీసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నాకు కంపారిజన్ ఏంటండి? నేనేదో ఒక మూలన కూర్చొని ఒక మండలం కేంద్రంలో కూర్చొని జడ్జిగా న్యాయమూర్తిగా టుక్కు అని కొట్టుకుని తీర్పులు ఇచ్చే జడా శ్రావణ్ కుమార్ కను దేశంలోనే అత్యున్నతమైనటువంటి సినిమా యాక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్కి కంపారిజన్ ఏంటి? ఆయనతో నాకు కంపారిజన్. ఈ సర్కాస్టిక్ కంపారిజన్ నాకు అర్థమవుతుంది. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఇట్ ఇస్ నాట్ సర్కాస్టిక్ కంపారిజన్. నేను వెరీ సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకు చెప్తున్నానంటే సినిమా స్టార్గా ఆ స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని, ఒక న్యాయవాదిని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికిప్పుడు మాట్లాడుకుంటే నాకు పవన్ కళ్యాణ్ గారికి ఏం వైరం ఉంటుంది? ఆయనతో వైరం పెట్టుకునే స్థాయి నాది. ఆయన బహుశా మామూలుగా వాళ్ళ ఇంట్లో నెలకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అయ్యే 25 lakhs నేను సంపాదించేటప్పటికి తల కిందకి కాళ్ళు పైకి ఎత్తుతాను నేను. ఆయన ఇంట్లో ఒక రోజు లంచ్కి ఏదైనా ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఆ లంచ్కి ఖర్చు సంపాదించలేను నేను. ఇట్స్ నాట్ లైక్ దాట్. నేను ఆయనకి ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఏ స్థాయిలో కూడా కంపారిజన్ కాదు. కానీ వన్ షుడ్ క్వశ్చన్. ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే తత్వం, ప్రశ్నించే అవకాశం, ప్రశ్నించే నాలెడ్జ్ నా దగ్గర ఉన్నప్పటికీ నేను ప్రశ్నించకుండా ఉంటే తప్పు నాది. చాలామంది తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, జనసేన వాళ్ళని ఏమంటారు, జన సైనికులు అండ్ వీర మహిళలు, జడా శ్రావణ్ కుమార్ ఫేమస్ అవడానికి పవన్ కళ్యాణ్ని మాట్లాడతాడు. ఎందుకు నేను ఫేమస్ అవడానికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఫేమస్ అవుతానంటే నాకు తెలిసి 2019 నుంచి 18 నుంచి ఈ రాష్ట్రంలో నేను చేసినటువంటి పోరాటాలు పవన్ కళ్యాణ్ చరిత్రలో చేయలేడు. సో నేను ఒక జడ్జిగా, ఒక న్యాయమూర్తిగా, ప్రజల చేత ఒక దండం పెట్టించుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నా లైఫ్ స్టైల్ ఉంది. నేను గొప్ప ఈరోజు అవ్వటానికి అవసరం ఏముంది? ఆయన తిడితే నేను ఎందుకు గొప్ప అవుతాను? నో. నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా నేను చెప్తున్నా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరూ రాజకీయాలని పొల్యూట్ చేయడానికి వచ్చినటువంటి ఒక దుష్ట శక్తులు. వీళ్ళ వల్ల సమాజానికి చాలా నష్టం సాధు. మీరు అనుకుంటున్నారు చాలా బిగ్గెస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది. అబ్సల్యూట్లీ నేను అదే స్టేట్మెంట్ ఇస్తాను. 17 మంది ఎమ్మెల్యేలు, 75 లక్షల మంది ఓటర్లు ఆ రోజు నమ్మి ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే కొన్ని వేల మందిని ముంచేసి నీకు ఒక కేంద్ర మంత్రి పదవి కోసం నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి నీ 17 మంది ఎమ్మెల్యేలు అమ్మేయలేదా? కానీ మా అన్నయ్య రాజకీయాల్లో ముంచేశారు, నమ్మక ద్రోహం చేశారు. ఎవరు చేశారు నమ్మక ద్రోహం? మీరు చేశారు నమ్మక ద్రోహం. 17 మంది ఎమ్మెల్యేలని మీకు ఇస్తే రాష్ట్ర ప్రజలు 75 లక్షల మంది ఓటర్లను ముంచేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని పంచలోడగొట్టి కాంగ్రెస్ పార్టీని తంతానన్న నువ్వు, మీ అన్నయ్య ఎలక్షన్ అయిపోయిన వెంటనే 17 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి అమ్మేయలేదా? అది ప్రజల ట్రస్ట్ని బ్రేక్ చేసినట్టు కదా. మీరు ఎవరిని తిట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు? మీరు చెప్పండి. అప్పుడైతే కాంగ్రెస్నే. మరి కాంగ్రెస్ పార్టీకి ఎట్లా అమ్మేస్తారు? మీరు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కావాలంటే మీరు అలయన్స్ పెట్టుకోండి. పార్టీని ఎలా విలీనం చేస్తారు మీరు? అమ్మకమా విలీనమా రెండిట్లో దేని మీద ఉండాలి? నేను ఇప్పుడు విలీనం, దాని కాన్సిక్వెన్షియల్ ప్యాకేజ్. విలీనం ఎందుకు చేస్తారు? పని లేక చేస్తారంటే 17 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అమ్ముతారు? ప్యాకేజీలో భాగంగా వచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవి. ఇది స్టేట్మెంట్ తప్ప కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఎందుకు అవుతుంది? అది దిస్ ఇస్ మై ఒపీనియన్, మై పార్టీ ఒపీనియన్. సో మా అన్నయ్యని రాజకీయాల్లో మోసం చేశారు కాబట్టి, నమ్మక ద్రోహం చేశారు కాబట్టి మా అన్నయ్య బాధ్యత నెరవేర్తించేందుకు, నేను ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చాను అంటున్నారు పవన్ కళ్యాణ్. మీరేమో దుష్ట శక్తులు రాజకీయాలు పొల్యూట్ చేశారు అంటున్నారు. పొల్యూట్ చేశారు నరా. మళ్ళీ అదే స్టేట్మెంట్ చెప్తాను నేను. ఎందుకు అంటే రాజకీయాలు అనేవి ఒక పవిత్రమైనటువంటి కార్యాలు అండి. అవి ఊరికే మనం ఈరోజు మోడీని తిట్టి, రేపు సనాతన ధర్మం అని, ఎల్లుండేమో చొగోబీరా అని, ఆ పైన ఏమో అంబేద్కరిజం అని, ఇంకో చోటేమో పూలేయిజం అని, ఇంకో చోటేమో ఆయన సనాతన దీనికి ప్రతీక అని, నాకు క్యాస్ట్ లేదు అని, నేను అసలు నేను కులమే లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అని, ఈ దేశంలో ప్రాంతీయ భాష లేని వ్యక్తిని అని ఒక్క స్టేట్మెంటు నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నాకు తెలిసి నువ్వు చాలా సందర్భాల్లో సీనియర్ జర్నలిస్ట్ కంటే అద్భుతంగా విశ్లేషణ చేస్తావు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లోకి 2011లో వచ్చారా? ఆమె రైట్? 11ఏనా? అంతే. 11 తర్వాత 2025 అంటే 2011 నుంచి 2021కి 10, ఇదొక 4 14 సంవత్సరాలు 14 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు స్టాండర్డ్గా ఒకే మాట మీద ఉన్నటువంటి ఒక అంశం ఏంటో నాకు చెప్పు. నీ ఛాలెంజ్ చేస్తా, నీకే ఛాలెంజ్ చేస్తా, నీకే సమాధానం చెప్తా. ఫెయిల్ అవుతాను నేను.
అబ్సల్యూట్లీ ఫెయిల్ 100% అవుతారు, అందులో డౌటే లేదు. ఒక్క స్టేట్మెంటు, ఒక్క నిలకడ, ఒక్క ప్రిన్సిపల్ మీద లేని ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయన్ని వ్యక్తిగతంగా నేను ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల్లో నేను వెళ్ళను. మీరు వ్యక్తిగత విషయాల్లోకి పవన్ వెళ్ళలేదు, కళ్యాణ్ పాలిటిక్స్లో వ్యక్తిగత అంశాలకి తావు. నేనే చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని పర్సనల్గా టార్గెట్ చేయరు, ఆయన పర్సనల్గా కూడా మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. మీకు ఆయనకి గట్టి తగాదాలు ఏం లేవు, మీకు ఆయనకి వ్యక్తిగత వైరుధ్యాలు వైరాలు ఏమీ లేవు. కానీ ఆయన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షమైన వైసీపీ కన్నా కూడా మీరు ఎక్కువ హంట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు ఆయన నిలదీస్తున్నారు, నిగ్గదీస్తున్నారు. ఎందుకని? అది ప్రతిపక్షం అని అడగాలి మీరు వెళ్ళి. వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆన్సర్ నీ దాంట్లోనే ఉంది, ప్రశ్నలోనే, నీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నేను అడుగుతున్నా. వాళ్ళు అడిగితే నేను అడుగుతా. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా ప్రశ్నిస్తాను. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు అడుగుతున్నారు అని చెప్పి నేను అంటున్నాను. ఎస్, నువ్వు అన్నది నిజమే, నేను కూడా ప్రశ్నిస్తున్నాను అంటున్నారు. కానీ కట్ చేస్తే అక్కడ వైసీపీ కమ్ముడు పైన ప్యాకేస్తారని మీకు ట్యాగ్ వేశారు వాళ్ళు. అంటుంది వైఎస్ఆర్సీపీని తిట్టేటప్పుడు తెలుగుదేశం ఎంత డబ్బులు ఇచ్చిందో చెప్తే, ఇప్పుడు తెలుగుదేశాన్ని తిడుతున్నప్పుడు వైసీపీ ఎంత డబ్బులు ఇచ్చిందో చెప్తా. వైఎస్ఆర్సీపీని తిట్టేటప్పుడు తెలుగుదేశం జనసేన ఎంత డబ్బులు ఇచ్చింది? ఏమండి, ఎవరు మాట్లాడటానికి ప్యాకేజీ, మాట్లాడకుండా ఉండటానికి ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి ఎవరో తెలిసే దేశంలో? పవన్ కళ్యాణ్. ఆ విషయం ఆయన అడగండి మీరు వెళ్ళి. మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను? పిఠాపురంలో ఈ మధ్యకాలంలో ఒక మాట మాట్లాడారు, ఆయన విన్నారా? హోమ్ మినిస్టర్ అనిత ఫెయిల్ అయిపోయింది, నేనే కనుక హోమ్ మినిస్టర్ తీసుకుంటే తుక్కు ర్యాక్ కొడతాను, ఏంటిది, వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ అని అన్నారా? ఎన్నాళ్ళు అయిందని? 8 నెలలు, 10 నెలలు, 9 నెలలు అవుతుందా కదా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని ఎప్పుడైనా విమర్శ చేశారు ఆయన పబ్లిక్గా? లేదు. ఎందుకు చేయలేదు? ప్యాకేజ్. ప్రశ్నించకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్. ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు శ్రవణ్ కుమార్. మరి అంతకుముందు ఎందుకు మాట్లాడారు? మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు, హోమ్ మినిస్టర్ని ప్రశ్నించాడు, సోషల్ మీడియా అరెస్టులు జరగటం లేదని ప్రశ్నించారు, కూటమిలో చిచ్చు మొదలైందని రకరకాలుగా సాయంత్రానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, ఈ మీడియా, ఆ మీడియా గోల చేసింది. అప్పుడేమవుతుంది? కూటమి ప్రభుత్వానికి దెబ్బ, కూటమి ప్రభుత్వానికి ఇది ఇబ్బంది. కూటమి ప్రభుత్వానికి వాళ్ళకున్నటువంటి వాళ్ళ 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 వాట్ యు కాల్ దాట్, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజల వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే వాళ్ళ మద్దతుదారులకు కానీ, ఇదేంటిది సంథింగ్ రాంగ్ సిగ్నల్ వెళ్తుంది సమాజంలోకి వెళ్ళేటువంటి ఒక ఒపీనియన్ వస్తుంది. అందుకని ఆయన పిలిచారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు దయచేసి మీడియాలో మాట్లాడొద్దు, మీరు అలా అనవసరంగా మమ్మల్ని ప్రశ్నించవద్దు. మీరు ప్రశ్నించడం వల్ల, మీరు ఆ విధంగా మాట్లాడటం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మీడియా అంతా ఇదవుతుంది, కూటమిలో ఏదో చీలికి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. వాట్ యు వాంట్? మీకు ప్రశ్నించకుండా ఉండటానికి ఏం కావాలి? రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు. ఓకే, వెరీ గుడ్. మేము ఏం చేసుకుంటున్నాం మీకు వద్దు. మీ శాఖల్లో అవినీతి మీరు చేసుకోండి, మీరు చేసుకోవాల్సింది మీరు చేసుకోండి. మీకు కావాల్సిన 150 కోట్లు నెలకి మీకు అకౌంట్లో పడిపోతాయి. మేము ఎన్ని భూములు ఇస్తాం, ఎన్ని చేసుకుంటున్నాం వద్దు. మీరు దయచేసి మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడకుండా, ప్రభుత్వం గురించి విమర్శలు చేయకుండా ఉండటానికి కూడా ప్యాకేజ్ తీసుకునేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి శ్రవణ్ కుమార్ గారు? అవసరమే ఉందండి. జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు, 10 లక్షల కోట్లు అప్పు చేసి 6 లక్షల కోట్లు దోచుకున్నారని పుస్తకాలు వేసి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి పంచింది. మరి ప్రూఫ్లు ఏంటని అడిగారేంటి మీరు తెలుగుదేశం పార్టీని? లేకపోతే జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు, మొత్తం గీములు మొత్తం దోచుకొని 2 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఆస్తులు కొన్నారని పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 1000 సార్లు చేసి ఉంటాడు ఆరోపణ. ఆధారాలు చూపించారా? లేకపోతే ఆయన ఎవరు, మన చిత్తూరు ఎవరు మినిస్టర్ గారు పేరేంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అక్కడ ఉన్న ద్వారంపూడి, వీళ్ళందరూ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని మొత్తాన్ని రైస్ ఎగుమతి చేస్తున్నారు. సీజ్ ది షిప్ అన్నాడు కదా, ఏమైంది? మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఆధారాలు ఏమైనాయి? మరి ఆ ఆరోపణలన్నీ పవన్ కళ్యాణ్ గారిని ఆధారాలు ఉన్నాయని అడిగారేంటి మీరు? రాజకీయాల్లో ప్రాథమికమైన సమాచారం, ప్రాథమికమైన ఆరోపణలు ఉంటాయి. నా మీద ఏ ఆధారం ఉందని వాళ్ళు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అలాగే నాకు కూడా సమాచారం ఉంది. అంటే దిస్ ఈజ్ అ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఉన్న ఇది ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా నేను మాట్లాడాను సార్. ఏదైనా సరే, ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే జనసేన పార్టీ అధికారిక కార్యాలయం నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఏది? నెలకు 150 కోట్లు అనేటువంటి ఒక అంశం. నెలకు 150 కోట్లు. తర్వాత ఎందుకు మాట్లాడటం లేదు రీజన్ చెప్పండి నాకు చాలు.
ప్రభుత్వంలో అస్థిరత ఉండకూడదు, ప్రభుత్వాన్ని చీల్చాలనేటువంటి కుట్రలు జరుగుతున్నాయి, దానికి నా వంతుగా ఊతం అందించకూడదు, తప్పులు అన్ని చోట్ల జరుగుతాయి, దాన్ని కవరప్ చేసుకొని ముందుకు పోవాలి, రాష్ట్ర ప్రగతే మా ధ్యేయం అని చెప్పి అనుకుని ఉండొచ్చుగా పవన్ కళ్యాణ్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా. అంత మంచి మనసు ఉంది ఏంటి? ఏం సార్ పవన్ కళ్యాణ్ మీరు చాలా తక్కువ నేనే తక్కువ అంచనా వేయలేదండి, మీరు తక్కువ అంచనా వేస్తున్నారేమో కానీ నేను తక్కువ అంచనా వేయలేదు కాబట్టి ఆయన క్యాలిబర్ ఏంటో చెప్తున్నా నేను. ఆయన క్యాలిబరు, ఆయన ఐడియాలజీ, ఆయన ప్రిన్సిపల్స్, ఆయన స్లోగన్స్, బహుశా పవన్ కళ్యాణ్ గారిని మీరు చాలా తక్కువ ఫాలో అయ్యి ఉంటారు. ఒకసారి పవన్ కళ్యాణ్ అని యూట్యూబ్లో కొట్టండి, వెళ్ళి యూట్యూబ్లో రైట్ ఫ్రమ్ 2011 నుంచి వీడియోలు చూడండి. పిచ్చెక్కి లైఫ్ లాంగ్ యూట్యూబ్ చూడటం మానేస్తారు మీరు. ఈ ఐడియాలజీ అసలు ఏం ఐడియాలజీ మీకు అర్థం కాదు, ఎవరి ఐడియాలజీ మీకు అర్థం కాదు, ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఏ పార్టీతో ఉంటారో అర్థం కాదు, ఏ డ్రెస్ వేస్తారో అర్థం కాదు. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ యూ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ హిమ్. మీ క్వశ్చన్ నేను క్వశ్చన్ చేసుకున్నాను శ్రవణ్ సార్. అయితే నాకు ఒక సన్నిహితులు చెప్పిన మాట ఏంటంటే దేశాన్ని రక్షించేటువంటి సనాతన ధర్మమే అని ప్రూవ్ చేసుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఇట్లా తనను తాను మలుచుకునేటువంటి క్రమంలో ఈ ఉండొచ్చు అని చెప్పి ఇప్పుడు అనుకోవచ్చా, ఇప్పుడు సనాతన ధర్మమే దేశానికి అసలు సిసలైన రక్షణ అనేటువంటి స్టాండ్ మీద పవన్ కళ్యాణ్ ఉంటారు అని? అంటే సీరియస్లీ స్పీక్స్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి లుక్రేటివ్ మైండ్ ఉన్నది. అంటే ఏ పని చేయాలన్నా ప్రాఫిటబిలిటీ. నాకు తెలిసి భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తుకి సనాతన ధర్మమే రాజకీయాలని శాసించగలిగినటువంటి, రాజకీయాల్లో ఒక ఎమోషన్ తీసుకురాగలిగినటువంటి ఒక సిద్ధాంతం అని పవన్ కళ్యాణ్కి బీజేపీ బాగా మౌల్డ్ చేసింది. బీజేపీ ఇచ్చినటువంటి కంప్లీట్ స్క్రిప్ట్ని హీ క్యాచ్డ్. ఇప్పుడు సౌత్లో బెంగళూరు కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. సో సనాతన ధర్మం అంటే ఇప్పుడు హిందూయిజానికి జరుగుతున్న అన్యాయం, వీటన్నిటి మీద ఒక భవిష్యత్తులో ఒక సీరియస్ రెవల్యూషన్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ యొక్క గైడెన్స్లో ఈ ప్రాంతీయ పార్టీలన్నీ చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళని ఈ ఐడియాలజీని ఇన్స్ట్రుమెంటల్గా వాడగలిగినటువంటి పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటు పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళకి దొరికింది. అందుకనే అతను సనాతన ధర్మం అనేటువంటి ఒక డ్రెస్ని కొత్తగా ఇండల్జ్ చేశారు. భవిష్యత్తులో అది ఖచ్చితంగా ఆయనకి మంచి వర్కౌట్ అవుతుందా? 100% అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ప్రజలకి ఇప్పుడు ఎవరన్నా వచ్చి సాధు నువ్వు వేస్ట్ అంట, నువ్వు దొంగ అంట, నువ్వు లంచగొండి అంట అంటే వాడు పాపను వాడైపోతాడులే, పోనీరా మనకి ఎందుకు అంటాం సహజంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా దేవుడిని నమ్ముతున్నారనుకో, ఆ దేవుడిని నమ్ముతున్న వ్యక్తిని నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్గా క్రిటిసైజ్ చేసినా నువ్వు పట్టించుకో. నువ్వు నమ్మే దేవుడిని కనుక నేను ఏమన్నా మాట్లాడానంటే నీ మనసులో తెలియని ఒక ఎమోషన్ క్రియేట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్. నన్ను అన్నాడు, నేను పట్టించుకో, నా దేవుడిని కూడా అంటావా? అంటే మనిషి యొక్క సైకలాజికల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే నన్ను చంపు, నన్ను కొట్టు, నన్ను తిట్టు, నో ప్రాబ్లం, కానీ నేను నమ్మే భగవంతుణ్ణి మాత్రం ఒక్క మాట అన్నా కూడా ఊరుకోను అనేటువంటి ఐడియాలజీ బేసు ఈరోజు బీజేపీ పాలిట, పవన్ కళ్యాణ్ పాలిట వరమైంది. వాళ్ళిద్దరి పాలిట వరమైంది. సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడానికి కారణం అదే. లేకపోతే అసలు నేను నాకేంట్రా కులం, నాకేంటి కులం ఎక్కడుందిరా నాకు అన్న వ్యక్తి సనాతన ధర్మానికి ఎందుకు వచ్చాడు? అది తప్ప రైటా నేను మాట్లాడటంలో, బికాస్ ఇట్ ఈజ్ హిజ్ ఓన్ ఐడియాలజీ. దాన్ని నేనెవరు ప్రశ్నించడానికి? హూ యామ్ ఐ? సో నేను ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వం ఊరు వాడ తిరిగి 143 హామీలు సూపర్ 6 రూపంలో ఇచ్చి ఈ రోజున ఆ హామీలని పట్టించుకోకపోవటాన్ని నేను తప్పుపడతా. నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఎవరిని పూజిస్తాడు, చంద్రబాబు నాయుడు ఏంటి నాకు అనవసరం. ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నిర్వర్తించాలి. కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ పవర్ ఇచ్చినప్పుడు మీరు ఆ పవర్ని స్పష్టంగా సూటిగా వాడాలి. ఇష్టం వచ్చినట్టు ప్రజలకి మళ్ళీ బ్లఫ్ చేయొద్దు. రాష్ట్రాన్ని నిజాయితీగా బాగు చేయండి. లంచగొండుల రాష్ట్రంగా దీన్ని మార్చొద్దు.